ఏ ఇంటి కోసమైతే రచ్చ జరిగిందో అదే ఇంటిని మాధురికి ఇచ్చేయడంతో అంతా నిశ్శబ్దం అయిపోయారు. ఇక అప్పటి వరకు ఆందోళన చేసిన వాణి ఆమె పిల్లలు కాసేపు గొడవ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఎలాంటి ఆందోళన చేయలేదు. సో పంచాయతీ తెగినట్లేనని అంతా భావిస్తున్నారు. ఇక దువ్వాడ శ్రీను తనకు ఇల్లు రాసిచ్చేశారని దివ్వెల మాధురి అంటున్నారు. ఆయన గతంలో ఇబ్బందుల్లో ఉన్నారని 2 కోట్లు అప్పు ఇచ్చినట్లు మాధురి తెలిపారు. అప్పటికే వాణి శ్రీను మధ్య కుటుంబ తగాదాల్లో ఉన్నారన్నారు. ఆ వివాదం కాస్త ముదరడంతో ఇద్దరూ దూరమయ్యారని, అదే సమయంలో ఆయనకు అండగా ఉండాలనే నిర్ణయంతో దువ్వాడ శ్రీనుతో ఉంటున్నానని మాధురి చెప్పుకొచ్చారు. అయితే కుటుంబ గొడవల కారణంగా తాను రోడ్డున పడ్డానని, ఈ సమయంలో మాధురి అప్పు తీర్చే పరిస్థితుల్లో లేదన్న దువ్వాడ అందుకే ఆ ఇంటిని మాధురికి రాసిచ్చేసినట్లు వెల్లడించారు.